తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. జస్ట్ ఇమాజిన్, మన ఫ్రెండ్స్లోనో ఫ్యామిలీ మెంబర్స్లోనో ఒక యాక్సిడెంట్ తర్వాత కంప్లీట్ కోమా స్టేట్లోకి వెళ్ళిపోయి అదే సఫరింగ్తో ఇయర్స్ పాటు వాళ్ళు అలాగే ఉంటే అదే సఫరింగ్తో వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలా, లేదంటే డెత్ విత్ డిగ్నిటీ అంటే వాళ్ళ లైఫ్ని ఎండ్ చేయాలా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మన మైండ్ ఏం ఆలోచిస్తుంది? ఎగ్జాక్ట్లీ ఇలాంటి కేసే రీసెంట్ సుప్రీంకోర్టు వర్డిక్ తర్వాత వెలుగులోకి వచ్చింది, విచ్ హ్యాపెండ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అనమాట. సో హరీష్ రాణా అనే ఒక వ్యక్తి తను యాక్సిడెంట్ ద్వారా అంటే ఒక థర్డ్ ఫ్లోర్ నుండి స్లిప్ అయి కింద పడిపోయిన తర్వాత తను కంప్లీట్గా కోమా కండిషన్లోకి వెళ్ళిపోయాడు. 13 years పాటు బెడ్ మీద అలా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోర్ట్ని అపీల్ చేశారనమాట. అంటే తనకిచ్చే లైఫ్ సపోర్ట్ ఏదైతే ఉందో, ఫుడ్ కానీ లేదంటే వాటర్ కానీ, దాన్ని ఆపేస్తే తన లైఫ్ విత్ డిగ్నిటీ ఎండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఈ యుతనేషియా అనేది ఇప్పుడు డిస్కషన్లోకి వచ్చింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యుతనేషియా? అండ్ అలాగే వేరే వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే యుతనేషియా అంటే యాక్టివ్ యుతనేషియా కూడా ఉంది, అండ్ మన ఇండియాలో మాత్రం ప్యాసివ్ యుతనేషియా ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఇలాంటి కేసెస్ బిఫోర్ మనం ఏం చూసాము, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి సెన్సిటివ్ లీగలీ అండ్ మెడికల్ ఇష్యూ కాబట్టి, సో ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడాలి కాబట్టి అనస్థీషియాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఎక్స్పర్ట్ ఈరోజు కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ నుండి డాక్టర్ రాజ్ కృష్ణ గారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి, నమస్తే. నమస్తే. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్ సార్. సో టాకింగ్ అబౌట్ ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్ వర్డిక్ ప్రకారం ఒక మళ్ళీ యుతనేషియా కేసు అనేది మళ్ళీ వెలుగులోకి వచ్చింది అని చాలామంది డిస్కస్ చేస్తున్నారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ యుతనేషియా? అండ్ దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, అంటే యాక్టివ్ ఉంది, ప్యాసివ్ ఉంది, అండ్ అదర్ కంట్రీస్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. బట్ దీన్ని మన ఇండియాలో ఎలా కన్సిడర్ చేస్తారు అనేది మాట్లాడదాం. సో దిస్ కేస్ కాల్డ్ హరీష్ రాణా. తను 13 years ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది, నేటివ్ ఆఫ్ యూపీ. సో తన కేసులో ఎన్ని ఇయర్స్ అయినా కూడా తన కండిషన్ అలాగే ఉంది, కోమాలో ఉండిపోయాడు. వెజిటేటివ్ స్టేట్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. సో ఎగ్జాక్ట్లీ తన కండిషన్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? Ma'am, see, Harish Rana, he fell from the third or the fourth floor, and he has sustained injuries below the spine. సో యూజువల్లీ ఏంటంటే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనిషి లైవ్గానే ఉంటాడు, కానీ హీ నీడ్స్ ఆల్ ద సపోర్ట్. ఇన్ హరీష్ రాణాస్ కేస్ వెంటిలేటర్ అవసరం పడలేదు, బట్ హీ నీడ్స్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ అదర్ యాక్టివిటీస్ లైక్ ఫీడింగ్, క్లీనింగ్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో అలానే ఆల్మోస్ట్ ఫర్ 13 years హీ వాజ్ దేర్ ఇన్ ద హాస్పిటల్. ద ఫ్యామిలీ, మన ఇండియాలో ఏంటంటే ద ఫ్యామిలీ హ్యాస్ టు కీప్ అపీలింగ్ అండ్ జడ్జ్ హ్యాస్ టు సైన్ ఇట్, రైట్? సో దే హ్యావ్ kept on appealing, which was denied many times. And then finally the court has ruled recently that ఏంటంటే feeding and water can be removed. The latest ruling in Harish Rana's case is not about passive euthanasia or anything. It's just clarification. మనకి 2011 నుంచే ఇలాంటివి డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. There were many appeals to the court. So 2011, 2018, 21, 23 there were significant landmark judgments. ఇప్పుడు 2026లో వచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే వాటర్ అండ్ ఫుడ్ is medicine, right? And you can withdraw it. Okay. So water and food is considered as treatment. Intaku mundu, the ambiguity, the confusion was the court used to consider it as basic care. Oka manishiki basic care ela teestaru. So allow chesedi kaadu. But Harish Rana case lo, that is also a single case. Okay. There is no blanket ruling for that. CANH antaru, clinically assisted nutrition and hydration. అది you can withdraw, which was done in Harish Rana's case. Usually అవి withdraw చేశాక కూడా you don't just leave the patient. దాని తర్వాత యూ షిఫ్ట్ హిమ్ టు పాలియేటివ్ కేర్. మనం క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్లు పనిచేయనప్పుడు మనం వాడే పదం పాలియేటివ్ కేర్. జస్ట్ సిమ్టమ్స్, నొప్పి, బేసిక్ కేర్ తీసుకుని పొజిషనింగ్ పేషెంట్ చూసుకుని యూ జస్ట్ లెట్ హిమ్ బీ. సో హరీష్ రాణా కేసులో కూడా యూజువల్లీ అదే అవుతుంది, విచ్ మైట్ అగైన్ టేక్ ఎ డే ఆర్ టూ ఫర్ హిమ్ టు ఫైనలీ పాస్ అవే. ఓకే. సో మీరు అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్, ఇమీడియట్ పేరెంట్స్, ఫ్యామిలీ దీన్ని అపీల్ చేశారు అని చెప్పేసి. మల్టిపుల్ అపీల్స్. ఓకే. అంటే ఎంటైర్ గా వాళ్ళ డెసిషన్ ఉంటుంది, ఆర్ మీరు ఏదైనా సజెషన్ అలా అంటే? లేదు మ్యామ్, యాస్ కరెంట్లీ ద లీగల్ ప్రాసెస్ ఇన్ ఇండియా ఎస్పెషలీ ఆఫ్టర్ 2023 has become binding, very binding, because ఇప్పుడు 2 మెడికల్ బోర్డులు అడుగుతున్నారు, అది కాకుండా జడ్జ్ సైన్ ఉండాలి. సో అది స్ట్రీమ్ లైన్ అయింది 2023లో. దట్ ప్రాసెస్ వాజ్ స్ట్రీమ్ లైన్. 2021లో అయితే మీరు అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ విల్. మనం విల్ రాసుకుంటాం, సిపిఆర్ వద్దు, నాకు వెంటిలేటర్ వద్దు, ఇలా చాలా మంది పేషెంట్స్ వస్తారు, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్. The scare that this ventilator has brought into people. Right.
సో అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్ మనం పాటించాలి, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అని 2021లో వచ్చింది. 2023లో దిస్ చేంజెస్ కమ్. 2026లో ఏమో వాటర్ అండ్ దిస్ న్యూట్రిషన్ తీయచ్చు అని వచ్చింది. ఓకే. సో ఆల్ దీస్ చేంజెస్ మనకి ఎవ్రీ 3 years 4 years వస్తున్నాయి. కరెంట్లీ వీఆర్ ఇన్ దిస్ స్టేట్ వేర్ యాజ్ జడ్జ్ని ఇంటిమేట్ చేస్తే చాలు. The latest process post Harish Rana also, what we saw in this case, that even a few forms in the hospital that we have, then limiting life support forms antam manam, right? Limiting treatment for life support. A form lo there are signs of the primary medical board, secondary medical board. Primary medical board ante hospital wale enchukovali mugguru doctorlni. ఓకే. దాంట్లో ఇద్దరు స్పెషలిస్టులు ఉండారు, సూపర్ స్పెషలిస్టులు ఉండాలి. అండ్ సెకండరీ మెడికల్ బోర్డ్ దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ సిఎంఓ ఒక డాక్టర్ని ఎంచుకుంటారు, మిగతా ఇద్దరు కూడా ఫ్రమ్ ద హాస్పిటల్. సో దే ఆర్ 2 different మెడికల్ బోర్డ్స్ అండ్ దే హ్యావ్ 48 hours లిమిట్. 48 గంటల లోపల దే హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ దేర్ అనాలిసిస్. సో ప్రైమరీ అవ్వాలి, సెకండరీ అవ్వాలి. వీళ్ళిద్దరు రిపోర్టులు పట్టుకొని ద ఫ్యామిలీ అపీల్తో పాటు యూ జస్ట్ హ్యావ్ టు ఇంటిమేట్ ద మ్యాజిస్ట్రేట్ నౌ. ఇంతకుముందు మ్యాజిస్ట్రేట్ నుంచి అప్రూవల్ రావాలి, which used to take a lot of time. The courts used to say passive and active ki ambiguity undi and all. The definition was very blurred. Right. And now it has been clarified. And if you follow these steps, the appeal has a much higher success rate. And now you just have to intimate. The doctors can go ahead with the euthanasia. We don't have to wait for the yes of a magistrate. రైట్. అప్రూవల్ అవసరం లేదు ఇప్పుడు. అవసరం లేదు, జస్ట్ ఇంటిమేషన్ చేస్తే చాలు. ఓకే. సో ఇప్పుడు యుథనేషియాలో యాక్టివ్ యుథనేషియా ఉంది అండ్ పాసివ్ ఉంది, అండ్ ఆల్సో దర్ సంథింగ్ కాల్డ్ అసిస్టెడ్ యుథనేషియా కదా. సో దీని డిఫరెన్సెస్ ఏంటి సార్? యా మ్యామ్, యాక్టివ్ యూథనేషియా డెఫినేషన్ పరంగా మనం చూసుకుంటే ఇంటెన్షనలీ ఎండింగ్ సంబడీస్ లైఫ్. ఇన్వాలంటరీ యూథనేషియా అనే మర్డర్ అనుకోవచ్చు మనం, రైట్. సో ఇఫ్ యూ ఎండ్ సంబడీస్ లైఫ్, there are 2 ways to end it. One is you give a medication that ends, right? అండ్ సెకండ్ వే ఇస్ మీరు ఇంపార్టెంట్ మెడికేషన్స్ ఏవైతే ఇస్తున్నారో ఆపేయచ్చు. పేషెంట్ ఈస్ సిక్, స్ట్రోక్, హెడ్ ఇంజురీ, మనకి లోపల స్వెల్లింగ్ తగ్గించే మందులు కాన్స్టెంట్లీ ఇవ్వాలి, అది మనం ఆపేస్తే దట్ విల్ బి ప్యాసివ్ యూథనేషియా, రైట్? సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. మెనీ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ స్టాండ్ పాయింట్స్, ఒక్కో దాంట్లో డిఫరెంట్ స్టాండ్ పాయింట్ ఉంది. ఇండియాలో ప్యాసివ్ యూథనేషియా ఈజ్ స్టిల్ లీగల్ రైట్ నౌ, బట్ ఇన్ కంట్రీస్ లైక్ బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అక్కడ యాక్టివ్ యూథనేషియా is given. US has a different method. It is called medical aid in dying. They will assist you in dying. దాంట్లో బేసికలీ పేషెంట్కి ఆ మెడికేషన్స్ ఇస్తారు అండ్ హీ ఈజ్ ఆస్క్డ్ టు ఇంజెక్ట్ ద మెడికేషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బేసికలీ ఎండ్ హిస్ లైఫ్. రైట్. సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు ఇట్స్ బోత్, అంటే లీగలీ ఆల్సో సెన్సిటివ్ అండ్ ఆల్సో మెడికలీ ఆల్సో అండ్ ఎథికలీ ఆల్సో. సో యాజ్ అ డాక్టర్ వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్? Since I work in critical care and I come across quite a few patients and these kind of situations where, you know, we know practically that improvement and the undakapochu, we try to explain that to the family also. Sometimes family understands, sometimes they don't. But as we have taken the Hippocratic oath as a doctor, you have to do what is in the best interest of the patient, right? So once we realize ma intensivist critical care doctors ki plus point entante, plus ante the advantage is we had to take care of that patient for years together, even if we knew that there is not going to be any recovery. Daniki court has, now we can apply appeal. Either board doctors choose, we can say that in spite of us giving food and water and basic medications for pain and everything, there's not going to be any neurological improvement. So adu chustaru main. So I feel passive euthanasia, I am pro passive euthanasia. That is something which takes the burden off of the family. Especially in Harish Rana's case, the family has to bear the brunt of the cost and everything. Meer inkoncho history chuskunte Aruna Schonborg from 2011, the hospital bore the cost for her because she was molested by a ward boy on duty in KEM Hospital, Mumbai. So they bore whole of the cost for almost 37 years. And then ఆమె 2011 రూలింగ్ తోనే చేంజెస్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ అ వెరీ ల్యాండ్ మార్క్ కేస్. సో ఐ డూ సపోర్ట్ ఇట్ ఇన్ అ సర్టన్ ఎక్స్టెంట్, బట్ దెన్ అగైన్ ఐ మస్ట్ అండర్స్టాండ్ ద మొరాలిటీ ఆఫ్ ఇట్ ఆల్సో. అందుకని ఓకే. అండ్ ఆల్సో లీగలీ చూసుకున్నా కూడా దానికంటూ ఒక రైట్ ఉంది ఒక పర్సన్, అంటే తనకి తనంటూ చూస్ చేసుకోలేడు, ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి. సో ద సంథింగ్ కాల్డ్ రైట్ టు లైఫ్ విత్ లిబర్టీ అని చెప్పేసి, సో దాన్ని కూడా కొంచెం హిండ్రన్స్ లాగానే అనుకోవచ్చు కదా.
Yes, ma'am. See, right to life 2011 లో the first thing it came up right to life అని వచ్చింది. But again, court in 2013 or 14, I think it said overrule చేసేసి 2018 లో that right to life doesn't mean right to end life. So basically right to life ని ఓవర్రూల్ చేసేసి రైట్ టు ఎండ్ లైఫ్ అని పెట్టారు వీళ్ళు. బట్ నౌ 2026లో మనకు వచ్చింది mostly it is concentrating on living with death with dignity. Dignity, right. That is the most important thing, which euthanasia is a major tool to end someone's life with dignity. That is what I feel. ఓకే ఓకే. సో ఇలాంటి కేసెస్లో అంటే ఇది కన్సిడర్ చేయొచ్చు అనేది ఆన్ వాట్ బేసిస్ మీరు చూస్ చేస్తారు సార్? Yes, ma'am. See, whenever we want to even talk about euthanasia, certain conditions undali, which can be, which have to be fulfilled, right? Usually, we talk about euthanasia in patients who are terminally ill, right? Terminally ill like cancers, there is not going to be any more improvement, or who is in a persistent vegetative state. Persistent vegetative state లోకి యాక్సిడెంట్ ద్వారా అయినా రావచ్చు, ఇన్ఫెక్షన్స్ ద్వారా అయినా రావచ్చు, స్ట్రోక్ ద్వారా అయినా రావచ్చు. కంప్లీట్ ద బాడీ డజంట్ వర్క్. వాళ్ళకి వెంటిలేటర్ అవసరం లేదు, ఆక్సిజన్ అవసరం లేదు, కానీ వాళ్ళు దే కీప్ ఆన్ లివింగ్ ఇఫ్ యూ జస్ట్ గివ్ దెమ్ బేసిక్ కేర్, ఫుడ్ అండ్ వాటర్. సో అలాంటి కేసెస్లో వీ నీడ్ టు కన్సిడర్ euthanasia. And then the doctors start applying. We form the primary medical board and then we push. So usually primary medical board decisions తీసుకున్నాక sometimes the family is informed. Before that it's not. So ఓకే ఓకే. ఫస్ట్ డెసిషన్ మీరు తీసుకుంటారా? ప్రైమరీ మెడికల్ బోర్డ్లో డాక్టర్స్ చూసి ఓకే ఇంకా ట్రీట్మెంట్ పనిచేయదు అంటేనే ఫస్ట్ వీ డిసైడ్ అండ్ దెన్ వీ టాక్ టు ద ఫ్యామిలీ దట్ సార్ వీ డోంట్ థింక్ దట్ దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎనీ మోర్ ఇంప్రూవ్మెంట్. ఓకే ఓకే. సో ఇది పెయిన్లెస్గా ఎలా చేస్తారు మీరు? పెయిన్లెస్గా అంటే బ్రేకింగ్ సచ్ న్యూసెస్ డాక్టర్స్ హ్యావ్ ఎ మెథడ్. ఇట్స్ కాల్డ్ స్పైక్స్ ప్రోటోకాల్ అంటాం యూజువలీ, విచ్ టేక్స్ ఇన్ how to break the news, how to behave with them. But apart from that, see, morality, when we usually speak about euthanasia, the family is also exhausted, drained a lot. It is not like the first or the second day manam maatladam. Yeah, so the family is exhausted and drained a lot. So I feel the moral burden on the family also sometimes chala relief vastundi vallaki. Once we give that confirmation. Because one member in the family wants to keep him, the other doesn't want, the third one wants to keep him. Usually అలానే ఉంటుంది, అందరూ ఒకేలాగా ఒప్పుకోరు. సో అట్లీస్ట్ ఆ ప్రైమరీ మెడికల్ బోర్డ్ ఫైండింగ్స్ వచ్చాక వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది. They usually make the decision. Okay, so అంటే will you try them అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటారా? Yes ma'am, yes, because see currently situation అలా లేదు, కానీ during COVID and all when beds were scarce, అప్పుడు ఊహించండి, ఏ పేషెంట్ ఈస్ దేర్ ఇన్ మై ఐసీయూ బెడ్ ఫర్ 13 years 12 years, ఇమాజిన్. అండ్ ఐ నో హీస్ నాట్ గోయింగ్ టు గెట్ బెటర్. కోవిడ్లో ఎంత అవసరం పడింది బెడ్స్ కోసం, దే ఆర్ పీపుల్ డైయింగ్ అవుట్ దేర్ బట్ స్టిల్. సో అలాంటప్పుడు ఐ ఫీల్ it is necessary and the court has brought some much needed clarity about it. ఆ కన్ఫ్యూజన్స్ తీసేశారు, ambiguity తీశారు, things have become much more streamlined, and that 48-hour limit, so you can't dilly-dally for days. So that is much better. Okay. సో వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే యాక్టివ్ యూథనేషియా అనేది లాఫుల్లీ ఇట్స్ ఓకే, బట్ మన కంట్రీలో చూస్తే యాక్టివ్ యూథనేషియాకి పర్మిషన్ లేదు ఇంకా. సో వై ఇస్ ఇట్ లైక్ దాట్? అంటే ఇంత సెన్సిటివ్ కదా ఈ ఇష్యూ? Yeah, sensitive. One is because I feel it is morality also. And మనకు కూడా హిస్టరీ ఆఫ్ ఈ ల్యాండ్ మార్క్ ట్రయల్స్లో ప్యాసివ్ యూథనేషియా ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఎవల్యూషనే జరిగింది, బట్ స్టిల్ దెర్ హాజంట్ బీన్ ఎనీ డిస్కషన్ అబౌట్ యాక్టివ్ యూథనేషియా పర్ సే. అండ్ ప్యాసివ్ యూథనేషియా ఐ ఫీల్ ఈజ్ మచ్ మోర్ morally viable and it's much more morally right, I feel, passive than active. ఓకే ఓకే. అండ్ ఇలాంటి కేసెస్ మన ఇండియాలో ఎంతవరకు ఉండొచ్చు సార్? మ్యామ్ రికార్డెడ్ కేసెస్ ఇండియాలో తక్కువే ఉంటాయి, బికాజ్ మన దగ్గర ఇన్సూరెన్స్ కవర్ తక్కువ ఉండటం వల్ల యూజువలీ ఫ్యామిలీస్ ఆఫ్టర్ ఎ సర్టన్ టైమ్ దే ఆర్ ఎగ్జాస్టెడ్. అక్కడ మనకి స్టేట్ కవర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఆర్ ఈవెన్ మనకి సిజిహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ లాంటివి, అలాంటి కవర్స్ ఉన్న పేషెంట్స్ ఆర్ కెప్ట్ మన దగ్గర యూజువలీ, ఆర్ ఫ్రమ్ వెల్ టు డూ ఫ్యామిలీస్ హూ ఆర్ విల్లింగ్ టు pay for the medical supports for years together. I feel allow untai, but most of the cases that we see in India, usually if in private hospitals the family would just say ki we'll take the patient to government hospital
ఎందుకంటే మేము ఖర్చు భరించలేకపోతున్నాం. సో దట్స్ హౌ వీ లూజ్ ద పేషెంట్స్. ఆ యూథనేషియా, ఆ ప్రైమరీ మెడికల్ బోర్డ్స్ అండ్ అవి ఫామ్ చేసేంత ఆప్షన్ ఇవ్వరు మాకు. యూజువల్లీ పేషెంట్స్ వాంట్ టు లీవ్, దే గో టు ఏ, వన్స్ దే ఎగ్జాస్ట్ ద మనీ దెన్ దే డెఫినెట్లీ గో టు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే ఓకే So end వరకు we hardly see. Sometimes we did see. In my career, I've seen it twice. Mm. Yeah, the limiting form is there where the signs are there. Magistrate ki kuda intimate chestu. Then we. Okay. So once that form is completely signed by both the medical boards and the attenders. Attenders kuda sign cheyali. If the patient is not able to speak, most of the time ante jarugutundi. The next of kin nunchi letter kuda kavali. Okay. That is mandatory. అప్పుడే వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఓకే, బట్ డెఫినెట్లీ మాట్లాడే స్టేట్లో అయితే వాళ్ళు ఎట్లా ఉండరు కదా, ఉండాలి ఆఫ్ కోర్స్. మాక్సిమం ఉండరు. మాక్సిమం ఉండరు. ఆర్ అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్ అని చెప్పాను కదా, ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉందని నాకు తెలిస్తే దట్ టు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్టేజ్ 4, మాక్సిమం 3 months 4 months ఐ హ్యావ్, నో మ్యాటర్ వాట్ యూ డూ. సో దెన్ ఐ కెన్ గివ్ దెమ్. నాకు డైరెక్ట్ నాకు ఇది వద్దు, సిపిఆర్ వద్దు, నీ వద్దని యూ కెన్ గివ్. సో డాక్టర్ హ్యాస్ టు ఫాలో దాట్. ఓకే ఓకే. సో మీరు పర్సనలీ 2 cases చూసారు కదా మీ 2 cases డ్యూరింగ్ మై పీజీ. ఓకే ఓకే ఓకే. అంటే ఆ కేసెస్లో ఏం జరిగిందంటే ఇలానండి, one was CGHS, some the government was paying, and the other one was, the family was willing, the family was well to do, so they kept him in the ICU for almost 3-4 months. The patient had a stroke, pontine stroke antam, so chinna medad nunchi stroke. So if those kind of strokes happen, usually there's no coming back. ఓకే ఓకే. So it takes time for the family to understand sometime. They would want second opinions, third opinions. Yeah, but by the time they realize, at least I hope they understand what we were trying to tell them. రైట్ రైట్. Yeah. సో ఇలాంటి కండిషన్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ స్టేట్ ఆఫ్ మైండ్ దగ్గర నుండి చూసుంటారు కదా, సో హౌ వాజ్ ఇట్? Yeah, state of mind is very, very tumultuous. It's very painful for them. మేము చెప్పాక కూడా వాళ్ళకి అర్థం చేసుకుని ఫర్ దెమ్ టు రెస్పాండ్ ఆల్సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఓకే. అంటే that is something which comes in our profession. It is not just this. I mean, most of the times in ICU, I keep talking about how serious the patient is in the ICU to the attendants. So that takes a toll on them, definitely. On us also, but mostly on them. ఓకే ఓకే. అండ్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మెడికల్లీ అంటే ఇండియా ఏ స్టేట్లో ఉంది అండ్ ఎలా కన్సిడర్ చేయొచ్చు మనం అన్న దాని గురించి కూడా డిస్కషన్లోకి వస్తుంది. అంటే మనం ఎంతవరకు ఇప్పుడు, ఎందుకంటే మెడికల్లీ మనం ఎంతవరకు వైబుల్గా ఉన్నాము అనేది కూడా ఆలోచిస్తారు కదా. మెడికల్లీ కరెంట్లీ ఇప్పుడు రెడ్ టేపింగ్ కొంచెం తగ్గించాము అంటున్నారు. ఆఫ్టర్ దిస్ 2026 హోప్ఫుల్లీ మ్యాజిస్ట్రేట్ అప్రూవల్ కోసం, విచ్ యూస్ టు డిలే. ఈ మన హరీష్ రాణా కేసులో కూడా చాలా డిలే అయింది. సో ఇవి కాకుండా ఫర్దర్ వీ హోప్ దట్ ఈ మ్యాజిస్ట్రేట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీ కుడ్ మూవ్ అహెడ్ ద థింగ్. సో ఇట్ ఈస్ yet to be seen, because even this in Harish Rana's case, they've applied more than 13 or 14 times, the family. And which I feel the court is voluntarily asking for it, because if you read the literature, persistent appeal has been mentioned. ఓకే. So the court is expecting a persistent appeal. That shows your intention. ఓకే ఓకే. So it was basically cumbersome for the family, for everybody, which now has been streamlined. Right. Hopefully things get better, but our discussion must happen. India, we need to start talking about euthanasia and the importance of it. ఓకే ఓకే. అండ్ అవేర్నెస్ లేదు డెఫినెట్లీ చాలా మందికి. ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడే తెలుస్తుంది. యా. అండ్ ఆల్సో ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక కైండ్ ఆఫ్ మిస్యూజ్ అనేది ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది కదా. సో డూ యూ థింక్ ఇట్ హస్ హ్యాపెండ్? మ్యామ్, మిస్యూజ్ అవుతున్నాయని ద కోర్ట్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్, రైట్? బికాస్ మిస్యూజ్ చేస్తారు, the next of kin will try for some property or something. Usually misuse worry అదే ఉంటుంది. అందుకే 2 separate medical boards, and then the judge, and then the family. And then the family and all. అందుకే ఇన్వాల్వ్ చేశాను. సో ఆఫ్టర్ దిస్ 2-tier board అంటారు, 2-tier board and the magistrate, I feel రావాల్సినంత క్లారిటీ వచ్చేస్తుంది. Because almost 6 to 7 doctors are examining and then intimating the judge. Yeah, I feel that is the best we could do at that point of time. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎథికలీ అండ్ మెడికలీ ఆల్సో పాసివ్ యూథనేషియా ఈజ్ కన్సిడర్డ్ ఇన్ ఇండియా కదా. సో మనం యాక్టివ్ యూథనేషియా అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? Active euthanasia, I mean, not unless until one of landmark judgments arrive. Apart from that, I don't feel
in the near future, active euthanasia ka discussion would happen. Okay. Yeah. Right, so we got a better understanding about this. Thank you so much. Thank you so much.